ఆత్మీయ నివాసులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయములో దైవజనులు సమూయేలు గారి ఆధ్వర్యములో దేవుని మాటలు మీకు తెలియచేయుటకు దేవుడే ఈ ప్రాంతమునకు నడిపించి ఉన్నాడు. అవునండి, ప్రభువు చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అవునండి, ఆ యొక్క ఆజ్ఞ మేరకు మీ మధ్యలోనికి రావడము జరిగి ఉన్నది. అయితే ప్రియులరా, కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, దేవుడు మానవులమైన మనలను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమించి ఉన్నాడు అని ఆలోచన చేస్తే, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై శిలువ యొక్క మరణమునకు, శపితమైన మరణమునకు ఆయన అప్పగించున్నంతగా దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. అవునండి, మన పాపముల నిమిత్తమై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించినంతగా, మరణమునకు అప్పగించినంతగా ప్రేమించాడు. ఆయన శిలువ మరణము చేత మన పాపాలు పరిహరించుటకు మార్గమును ఏర్పాటు చేస్తున్నాడు. అవును ప్రియులారా, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కన్యక గర్భము గుండా ఈ లోకానికి దిగి రావడము జరిగింది. ఈ లోకానికి దిగి వచ్చేటువంటి ఆ యొక్క ప్రక్రియలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో త్యాగాలను చేసి ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన చేసినటువంటి త్యాగాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన అత్యున్నత సింహాసనమును విడిచిపెట్టారు. 24 పెద్దలను విడిచిపెట్టారు. కొన్ని కోటాను కోట్ల యొక్క దేవదూతుల యొక్క గాన ప్రతిగానాలు ఆయన విడిచిపెట్టాడు. తన మహిమను విడిచిపెట్టాడు. వీటన్నిటికంటే ముఖ్యముగా మరి తన తండ్రి అయినటువంటి దేవునితో ఉండేటువంటి సంతోషమును, సమయమును, భాగ్యమును ఆయన విడిచిపెట్టాడు. ఇంది విషయమే లేఖనము చెప్తున్నది, ఆయన దేవునితో ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకొనక ఈ లోకమునకు దిగివచ్చి ఉన్నాడని లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులరా, ఇన్ని త్యాగాలను చేసి యేసుక్రీస్తు వారు నరవతారిగా, దీనుడుగా, రిక్తునుగా ఈ లోకములోనికి దిగివచ్చి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా, ఒక్క నిమిషం ఈ మాటలు గమనించండి. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరములు జీవించి మరి దేవుని రాజ్యము కొరకు ఆయన మరి పరిచర్యను చేశారు. ఈ 3.5 సంవత్సరాలలో మరి యేసుక్రీస్తు వారికి లోకములో 1 సెంటు భూమి కూడా లేదు. ఆయన ప్రజల కొరకే జీవించారు, దేవుని రాజ్యము కొరకే జీవించారు. ఒకనొక సమయమున ఒక వ్యక్తి వచ్చి ఈ విధముగా అడిగి ఉన్నాడు, ప్రభు, నీవెక్కడికి వెళ్ళినను నేను నీతో వస్తానని ప్రభువుని అడిగాడు. ఆ సమయమున యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు అని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. అవునండి, ఆయన లోకములోనికి దిగి వచ్చింది నీ కొరకై, నా కొరకై, మన పాపాలను పరిహరించుట కొరకై, శిలువ మ్రానుపైన ఆయన మరణించుట కొరకై లోకంలోనికి దిగి వచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, గమనించండి. అయితే సర్వమానవాళి పైన ప్రభుత్వమును చేయించు ఉన్నటువంటి పాపాన్ని, పాపము ద్వారా వచ్చిన మరణాన్ని యేసుక్రీస్తు వారు పరిహరించుట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడై తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగాను, అర్పణగాను
శిలువ మ్రాను పైన అర్పింపబడిన వాడై ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన అమూల్యమైన రక్తమును మనందరి కొరకు శిలువలో క్రైధనముగా ఒలికించి ఆయన మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునుగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యమునకు యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు, నా ద్వారా తప్ప ఎవరును నిత్య జీవమును స్వతంత్రించుకోలేరని ధంకాపదముగా యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు. అవును ప్రియులరా, మన ప్రాంతానికి రావడానికి అనేకమైన మార్గాలు ఉండవచ్చును, కానీ పరలోక రాజ్యమునకు నేనే మార్గమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు అని చెప్పుచూ ఉన్నారు. నా ద్వారా తప్ప ఎవరును నిత్య జీవమును స్వతంత్రించుకోలేరు అని చెప్పుచూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియులారా గమనించండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక నేడే యేసు చెంతకు చేరాలని ఆయన యందు సర్వ మానవాళికి అనుగ్రహించిన పాప క్షమాపణను అంగీకరించి ఆయన యందు పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకొని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ